నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్, వస్తు సేవల సర్వీసెస్ ట్యాక్సెస్. దీన్ని అందరికీ సులువుగా ఉండడం కోసం 8 టాపిక్స్గా చెప్తాను. సో దట్ ఈజీగా ఈ కొత్త ట్యాక్స్ కాబట్టి అన్ని టాపిక్స్ మేజర్గా ఉండేవి, అందరికీ అవసరమైనవి, పనికొచ్చేవి, ఎక్కడైతే వాటికి సంబంధించిన డిఫికల్టీస్ ఉన్నాయో వాటి గురించి చెప్తాను. మొదటగా వై జిఎస్టీ, రేట్స్ ఏంటి, ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది, ఇంకా ఏ గూడ్స్కి ట్యాక్సెస్ లేవు, లెవీ అండ్ కాన్సెప్ట్, ఈ 3 టాపిక్స్ మీద ఈ 3 కలిపి ఒక టాపిక్గా చెప్తాను. వై జిఎస్టీ అనేది తీసుకుంటే మన ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం 2006-07లో మొట్టమొదటిగా దీని గురించి ఆలోచించింది. ఇప్పటికే దేశంలో చాలా రకాల ట్యాక్సెస్ ఉన్నాయి. వీటన్నిటినీ ఏకీకృతం చేసి ఒకటే ట్యాక్స్ తీసుకొని రావాలి. ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ కూడా దేశంలో రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సులు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకే దానికి కింద తీసుకొచ్చి చేయాలని ఆలోచనతో మొదలుపెట్టి మొదటగా టార్గెట్ 1 ఏప్రిల్ 2010న మొదలు పెడదామని అప్పటి గవర్నమెంట్ ఆలోచించింది. కానీ అప్పుడు అనేక కారణాల వల్ల అది కుదరలేదు. దాని తర్వాత కూడా ఇన్ని స్టేట్స్తో ఒప్పందం చేసుకొని వాళ్ళందరూ ఒప్పుకొని ముందుకెళ్ళాలి కాబట్టి ఇంతకాలం పట్టింది. సుమారు ఒక డికేడ్ పైన మన ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాత ఈ జిఎస్టీ అనే ట్యాక్స్ని తీసుకురావడానికి జరిగింది. ఈ జిఎస్టీకి సంబంధించిన మోడల్ యాక్ట్స్ ఏప్రిల్ 2017లోనే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. వాటిని మన వెబ్సైట్లో పెట్టింది, అందరికీ అందుబాటులో ఉంచింది. వాటిని నోటిఫైడ్ డేట్ తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పారు. అప్పటికి చాలామంది ఇప్పుడే వద్దు, ఇంకా పోస్ట్ పోన్ చేయాలి, జూలై 1 అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వద్దు, సెప్టెంబర్ ఆర్ ఇంకా తర్వాత డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ చేస్తే బాగుంటుందని చాలా వర్గాల నుంచి దీని మీద ప్రెషర్ వచ్చింది, రిక్వెస్ట్లు వచ్చాయి, కంప్లైంట్స్ వచ్చాయి. జూలై 1 అని అనౌన్స్ చేసి తర్వాత కూడా వచ్చిన తర్వాత మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అరుణ్ జైట్లీ గారు దాన్ని ఓకే జూలై 1 కాదు 30th జూన్ నైట్నే అనౌన్స్ చేస్తాము, ఆ రోజునే కంప్లీట్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. జూన్ మాసంలో, జూన్ మధ్యలో బిగినింగ్లోనే. సో ఆ విధంగానే దీన్ని తీసుకొచ్చారు. దీన్ని మనం ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. ఏ రాష్ట్రాల్లో ఈ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది అని చూస్తే 160 ఇతర దేశాల్లో ఈ గూడ్స్ ట్యాక్స్ సర్వీసెస్ అనేది వ్యాట్ అని కానీ ఇంకో రకంగా పిలిచినా కూడా ఒకటే ట్యాక్స్తో ఇన్ని కంట్రీస్లో ఆల్రెడీ ఉంది. మనం ఇప్పుడు 1 జూలై నుంచి దీన్ని నోటిఫై చేశారు. ఆ డ్రాఫ్ట్ మోడల్ లాస్ అన్ని పెట్టినవన్నీ జిఎస్టీ కౌన్సిల్ 30th నాడు ఆమోదించి నోటిఫై చేసింది. గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. దాంతో 1 జూలై నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కాకపోతే ఇతర దేశాల్లో ఫ్రాన్స్లో మొదటగా మొదలైంది. వాటిలో చాలా కంట్రీస్లో వాళ్ళు ఏం చేశారంటే సింగిల్ ట్యాక్స్ పెట్టారు ఈ జిఎస్టీలోగా సేమ్ కాన్సెప్ట్తో. కానీ వాళ్ళు తక్కువ రేట్లో 5% దగ్గరే ఒకటే రేట్తో కూడా కొన్ని కంట్రీస్, ఫ్రాన్స్ ఆర్ జపాన్ 8% అలా తక్కువ రేట్లో కూడా ఉంచారు. కానీ మన ప్రభుత్వం దీన్ని సరళీకృతం చేద్దామని ఎంత చేసినా కూడా చివరికి 4 రకాల ట్యాక్సులు 5 స్లాబుల కింద విడగొట్టి 5 రేట్స్ అనౌన్స్ చేశారు. 0% ఒకటి, 5% ఒకటి, 5 తర్వాత 12% ఉంది, తర్వాత 18%, తర్వాత 28%. ఈ 5 కేటగిరీస్లో ఈ ట్యాక్సెస్ నిర్ణయించారు. కానీ వీటిలో ప్రోడక్ట్స్కి కోడ్స్ ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్తో పాటు కోడ్తో పాటు రేట్ను కూడా ఫిక్స్ చేశారు. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ని దీంట్లో చేర్చలేకపోయారు. ఆ ప్రోడక్ట్స్ చేర్చలేదు. కొన్ని చేర్చలేకపోయినవి, కొన్ని చేర్చనివి ఉన్నాయి. లిక్కర్ ఒకటి, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఒకటి, అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ కింద మోటార్ స్పిరిట్ అంటే పెట్రోల్ అంటాం మనం, డీజిల్, దానికి సంబంధించిన ఉత్పత్తులు. ఇవి లిక్కర్ ఎందుకు తీసుకొని రాలేదంటే అది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ అలానే కంటిన్యూ చేశారు. దాన్ని ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రాలేదు. మన ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకొని వస్తే ప్రస్తుతం వాటి మీద ఆల్మోస్ట్ 57% దాకా ట్యాక్స్ ఉంది. ఇక్కడ మన జిఎస్టీలో ఫిక్స్ చేసినవి 28% హైయెస్ట్ రేట్ కాబట్టి అంత ట్యాక్స్ కోల్పోవాల్సి వస్తుంది గవర్నమెంట్. అందుకని దాన్ని తర్వాత నోటిఫై చేస్తాం, దాన్ని ఇప్పుడే టచ్ చేయలేదు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ విధంగా ట్యాక్సబుల్ రేట్స్, ట్యాక్సబుల్ సప్లైస్, ట్యాక్సబుల్ గూడ్స్ ఇవి వచ్చాయి. ఇవి దీనికి సంబంధించిన లెవీ కాన్సెప్ట్ ఎలా ఉంది చూద్దాం.
ఇప్పటి వరకు మనకి లెవీ కాన్సెప్ట్ దాన్ని లింక్ చేస్తాను ఇంతకుముందున్న ట్యాక్సెస్తో పాటు. ఇంతకుముందు మనకు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్లో ఉన్న ట్యాక్సులు సుమారు 11 ట్యాక్సులు ఉన్నాయి. అవేంటంటే సెంట్రల్ ఎక్సైజ్, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టీ అని చాలా ఫేమస్, అలానే ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇలా ఈ రకాల ట్యాక్సులన్నీ కలిపి ఈ జిఎస్టీలో ఒకటే ట్యాక్స్గా తీసుకొచ్చారు. అందుకే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని కూడా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ గురించి చెప్తాను. కాన్సెప్ట్ ఏం చేశారంటే, ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ గూడ్స్ తను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. తర్వాత అదే మ్యానుఫ్యాక్చరర్ మళ్ళీ అమ్మేటప్పుడు అమ్మకపు ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎయిదర్ వ్యాట్ ఆర్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టీ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. తర్వాత అలానే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తే మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బార్డర్స్లో ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్ కూడా ఉంది, ఆ ట్యాక్సులు కూడా కట్టాల్సి వచ్చేది. ఈ 3 రకాల ట్యాక్సుల్ని మ్యానుఫ్యాక్చరర్ కాన్సెప్ట్లో ఉండింది. అంటే వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అక్కడ ఆర్ ఎవరైతే అమ్మకదారు ఉన్నాడో అతని ప్లేస్లో ట్యాక్స్ అయ్యేది. ఇప్పుడు కాన్సెప్ట్లో మాత్రం కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్, రిసిపెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ రిసిపెంట్ ఈ ట్యాక్స్ పడుతుంది. దీన్ని మనం కంపేర్ చేద్దాం పాత దానితో దీంతో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మ్యానుఫ్యాక్చరర్ సపోజ్ ఒక కంప్యూటర్ ఉంది, తను దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఫస్ట్ ఎక్సైజ్ డ్యూటీ కడతాడు. సపోజ్ అది 20% అనుకుందాం. 1000 రూపీస్ మీద 20% ట్యాక్స్ కట్టి, అంటే 1000 కాదు, దాని రేట్ ఎక్కువ అనుకుందాం, 1 lakh అనుకుందాం. కంప్యూటర్ హై ఎండ్ క్వాలిటీ కంప్యూటర్ 1 lakh మీద 20%, సో 1,20,000 ట్యాక్స్ అవుతుంది ఎక్సైజ్ డ్యూటీతో. దాని తర్వాత మళ్ళీ అమ్మేటప్పుడు దానికి అప్లికబుల్ రేట్ 14% అనుకుంటే ఆర్ 15% అనుకుందాం రౌండ్ ఫిగర్, అంటే 1,20,000 మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ విధానం లేకుండా జిఎస్టీలో ఒకటే రేట్, అంటే ఎక్సైజ్ డ్యూటీ లేదు, సేల్స్ ట్యాక్స్ లేదు, ఓన్లీ జిఎస్టీ రేట్, దాని అప్లికబుల్ రేట్ 18% అనుకుంటే 1 lakh మీద 18,000 టోటల్. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఇంక వేరే ట్యాక్స్ లేదు, ఓన్లీ అమ్మకం, అంటే కొనుగోలుదారుడికి వెళ్ళేటప్పుడు రిసిపెంట్ బేసిస్, కన్జంప్షన్ బేసిస్, అప్పుడు ఒకసారి ట్యాక్స్ వస్తుంది. అదే కన్జ్యూమర్ తీసుకునేటట్లయితే 1,18,000 అవుతుంది, అతనికి అక్కడితో ఎండ్ అయిపోతుంది. అదే బిజినెస్ మ్యాన్ తీసుకునేటట్లయితే అతనికి అది కాస్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అతను అమ్మేటప్పుడు మళ్ళీ తను ట్యాక్స్ కట్టాలి, దానికి ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్, అలా వివిధ రకాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ టాపిక్స్లో కవర్ చేస్తాను. మనం జిఎస్టీ సంబంధించిన టాపిక్స్లో 8 టాపిక్స్గా మెయిన్ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేద్దామని మొదలుపెట్టాను. అందులో ఫస్ట్ టాపిక్లో మీకు ఆల్రెడీ కవర్ చేశాను. నెక్స్ట్ టాపిక్ రిజిస్ట్రేషన్ గురించి. రిజిస్ట్రేషన్ ఇవి సెక్షన్ 22, 23, 24 ఈ సెక్షన్స్లో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ మెన్ ఎవరు ఈ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి జిఎస్టీ కింద అని ఈ యాక్ట్లో చెప్పబడింది. ఈ యాక్ట్స్ అంటే మెయిన్గా మనకి గూడ్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి, అండ్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి, అండ్ కంపెన్సేషన్ ట్యాక్స్ యాక్ట్ అని. ఈ 5 యాక్ట్లు మనకి 1 జూలై 2017 నుంచి అమల్లోకి వచ్చాయి మన భారతదేశంలో. దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఎంట్రీ ఇంటూ జిఎస్టీ. రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి అనేది ఇందులో నిర్దేశించబడింది. దాంట్లో ఫస్ట్ సెక్షన్లో చెప్పింది ఏంటంటే, ఎవరికైతే టర్నోవర్ 20 lakhs దాటుతుందో వాళ్ళు జిఎస్టీ కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి తగిన డాక్యుమెంటేషన్ అన్నీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా జిఎస్టీ పోర్టల్, ఆన్లైన్ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఫిజికల్గా ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదంతా సింపుల్గానే ఉంది. ఆన్లైన్ అలవాటు అవుతుంది చాలా మటుకు. కొన్ని ప్రాంతాలు, కొన్ని చిన్న బిజినెస్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ బాగానే అలవాటైంది. ఆన్లైన్ సిస్టమ్స్ అంతాను, కంప్యూటర్స్ అన్నీ అలవాటయ్యాయి. కాకపోతే ఈ 20 lakhs టర్నోవర్ డిఫైన్ చేసినప్పుడు డెఫినేషన్లో చాలా చక్కగా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఎవరైనా కూడాను. నా టర్నోవర్ 20 lakhs లేదు కదా అనుకోవడానికి లేకుండా తర్వాత సెక్షన్లో కొన్ని నిబంధనలు అందులో చేర్చబడ్డాయి. అది మెయిన్గా అగ్రిగేట్ టర్నోవర్ ఒకటి. అగ్రిగేట్ టర్నోవర్ ఆఫ్ ద బిజినెస్ పర్సన్ అంటే అతనికి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నా, ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ ఉన్నా,
ఇంకా ఎక్స్పోర్ట్ టర్నోవర్ ఉన్న, ఇంటర్ స్టేట్లో తన బ్రాంచ్కి వేరే సప్లై చేసిన ఈ టర్నోవర్స్ అన్నీ కలిపి అగ్రిగేట్ టర్నోవర్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక చిన్న ట్రేడరు 8 లక్షల బిజినెస్ చేస్తున్నప్పుడు బేసిక్గా తనకి 20 lakhs బిలో ఉన్నాడు కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదు యాజ్ పర్ దిస్ ఫస్ట్ సెక్షన్ 22. కానీ అతనికే ఆ ఇండివిజువల్ పర్సన్ ట్రేడర్ 8 lakhs బిజినెస్సే ఉంది, అతనికి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది అనుకుందాం. 15 లక్షల రెంటల్ ఇన్కమ్, అది హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఆన్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఆర్ హౌసెస్. 15 లక్షల రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి ఇన్కమ్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్ ఉంది. అంటే ఇది 15 లక్షల టర్నోవర్ ఈజ్ నాన్ ట్యాక్సబుల్ ఐటమ్. కానీ ఈ రెండు కలిపితే టోటల్ 15 లక్షలు ప్లస్ 8 లక్షలు కలిపితే 23 లక్షలు అయింది. ఆ విధంగా అగ్రిగేట్ టర్నోవర్ కాన్సెప్ట్లో తను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తను మళ్ళీ ఆ 8 లక్షల మీద మాత్రం మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, ఈ 15 లక్షల మీద కట్టక్కర్లేదు. కాబట్టి స్మాల్ ట్రేడర్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది చాలామంది ఎక్స్ప్రెస్ చేసిన డిఫికల్టీ. ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్లో, దీనికంటే ముందు ఉన్న సర్వీస్ ట్యాక్స్లో ఇలాంటి సిస్టంలో వాళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs ఉండింది. 10 lakhs లోపల ఉన్నప్పుడు వాళ్ళకి అగ్రిగేట్ టర్నోవర్ కాన్సెప్ట్ లేదు. కాబట్టి 10 lakhs బిజినెస్ ఉంది నాది అంటే రెంటల్ ఇన్కమ్ కలపాల్సిన అవసరం లేదు, వేరే ఎక్స్పోర్ట్ టర్నోవర్ చేస్తే ఆ అవసరం కూడా లేదు. ఆ బేసిక్ 9 లక్షలు 8 లక్షలు ఉంది కాబట్టి తను ఎగ్జంప్టెడ్ కేటగిరీలో ఉంటాడు. సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ అగ్రిగేట్ టర్నోవర్ కాన్సెప్ట్లో తను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి, ఆ 8 లక్షల మీద ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. బిజినెస్ పీపుల్ అయినా చిన్నవాళ్ళు తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, కొద్దిగా పెద్ద టర్నోవర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎలాగూ ఆడిటర్స్ ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ స్లాబ్లో ఉంటారు, 20 lakhs పైన ఉంటారు, వాళ్ళకి కన్వీనియంట్గానే ఉంటుంది. వీళ్ళు ఇవన్నీ చేసుకోవడానికి తర్వాత మీకు చెప్పబోయే టాపిక్స్లో వాళ్ళకి ఎక్కడెక్కడ డిఫికల్టీస్ ఉంటాయో ఈ చిన్న వాళ్ళ గురించి మళ్ళీ చెప్తాను. ఈ రిజిస్ట్రేషను ఇదే కాకుండా నెక్స్ట్ సెక్షన్స్లో ఇంకా కొన్ని కంపల్సరీ కండిషన్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కూడా వాళ్ళు ఎక్కడన్నా ట్యాక్స్ కట్టాల్సి వస్తే, వాళ్ళ టర్నోవర్ 20 lakhs కన్నా తక్కువ ఉన్నా కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ కట్టాల్సి వస్తే అప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళ టర్నోవర్ లెస్ దాన్ 20 lakhs ఉన్నా వేరే స్టేట్కి వెళ్ళి ఒక 5 రోజులు బిజినెస్ చేసి వచ్చినా, అక్కడైనా క్యాంప్ పెట్టి సేల్ చేసి వచ్చినా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా కొన్ని క్లాజెస్ అన్నీ ఇచ్చారు. ఈ క్లాజెస్ వల్ల రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. దీంట్లో ఈ స్మాల్ ట్రేడర్స్కి ఏమన్నా వెలుసుబాటు కలిగిస్తే బాగుంటుందని చాలా రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. ఆల్రెడీ జీఎస్టీ కౌన్సిల్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకి. ఇది రిజిస్ట్రేషన్ విషయం. ఈ టాపిక్ 2 ఇంతటితో క్లోజ్ అయిందండి. ఇప్పుడు మన జిఎస్టీలో నెక్స్ట్ టాపిక్, థర్డ్ టాపిక్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు, అంటే బిజినెస్ మ్యాన్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్, అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో గూడ్స్ మీద సర్వీసెస్ మీద ట్యాక్స్ మనం బిల్ చేసినప్పుడు ఛార్జ్ చేస్తాం. అంటే సపోజ్ నేను ఒక ట్రేడర్ అనుకుందాం, నేను సేమ్ ఇందాకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కంప్యూటర్ సప్లయర్ని. కంప్యూటర్ సప్లై చేసేటప్పుడు, అమ్మేటప్పుడు బిల్ రైజ్ చేస్తాను, బిల్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తాను. దాని మీద సపోజ్ ఇప్పుడున్న అప్లికబుల్ రేట్ 18% అనుకుందాం. అంటే ఇందాకట్లాగే 1 lakh నా సేల్ రేట్ అవుతుంది, నేను ఇన్వాయిస్ రైజ్ చేస్తాను. ఇన్వాయిస్లో 18,000 ట్యాక్స్ చూపించి కస్టమర్ దగ్గర కలెక్ట్ చేస్తాను. ఇండివిజువల్ కస్టమర్ అనుకుందాం, అతని దగ్గర కలెక్ట్ చేస్తాను, 18,000 గవర్నమెంట్ కడతాను. కట్టిన తర్వాత నేను నా ఇన్పుట్స్కి, అంటే నేను కంప్యూటర్ తయారు చేయడానికి వాడే డిఫరెంట్ విడిభాగాలన్నీ కూడా ఇతర సప్లయర్ దగ్గర నుంచి కొంటాను. కొన్నప్పుడు దాని మీద కూడా నేను జిఎస్టీ ట్యాక్స్ కట్టి ఉంటాను ఆల్రెడీ. ఆ ట్యాక్స్ని ఇప్పుడు నేను కట్టాల్సిన ట్యాక్స్లో నుంచి మినహాయించుకోవచ్చు. అంటే కంప్యూటర్లో ఒక భాగం ఒక చిప్ కొన్నాను నేను, దాని కాస్ట్ ఒక 30,000 అనుకుందాం. 30,000 మీద నేను కొన్నప్పుడు 5% ట్యాక్స్ కడతాను. 5% అంటే మనకి
రూపాయలు 1500 రూపాయలు ట్యాక్స్ కట్టాను నేను దాని మీద. ఆ 1500 రూపాయలు నేను ఇక్కడ 18,000 ట్యాక్స్ కట్టేటప్పుడు రిబేట్ తీసుకోవచ్చు. 18,000లో నుంచి నేను 1500 ట్యాక్స్ తగ్గించి మిగతా 16,500 మాత్రమే నేను గవర్నమెంట్ కట్టాలి. అది నా రిటర్న్లో వేసేటప్పుడు చూపించుకుంటాను. కానీ ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అందరికీ అవకాశం ఉంది తీసుకోవడానికి. కానీ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన ఐటమ్స్కి సంబంధించిన ఇన్పుట్ క్రెడిట్ మాత్రం నేను తీసుకోవడానికి అవకాశం లేదు ఈ యాక్ట్ ప్రకారం. అవి ఎటువంటివంటే వెహికల్స్, వాహనాల మీద, మరియు ఫుడ్, ఇంకా బ్యూటీ ట్రీట్మెంట్, ఇలాంటి ఐటమ్స్ నేను ఖర్చు పెట్టినా కూడా, నా బిజినెస్ పరంగా వాడుకున్నా కూడా దాని మీద నేను కట్టిన ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎగ్జాంపుల్, నేను నా బిజినెస్ కోసం, మార్కెటింగ్ కోసం ఒక వెహికల్ కొంటాను. ఆ వెహికల్ని మీద నేను ట్యాక్స్ 10 లక్షలు పెట్టి వెహికల్ కొన్నప్పుడు దాని మీద ట్యాక్స్ 12% అనుకుందాం. 12% అంటే 10 లక్షల మీద 1,20,000 నేను ట్యాక్స్ కట్టాను ఆల్రెడీ. జిఎస్టీ ట్యాక్స్, గూడ్స్ ట్యాక్స్, సప్లై మీద నాకు వచ్చింది నేను కొన్న దాని మీద. ఆ 1,20,000 నేను కట్టిన ట్యాక్స్ అయినా కూడా ఇక్కడ నేను అమ్మే వస్తువుల మీద, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 18,000, అదే 10 కంప్యూటర్లు అమ్మింటే 18 × 10 అంటే 1,80,000 నేను గవర్నమెంట్ కట్టాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నాకు లభించేటట్లయితే ఆ 1,80,000లో 1,20,000 మైనస్ చేసి ఓన్లీ 60,000 మాత్రమే గవర్నమెంట్ కట్టాలి. కానీ ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ వెహికల్స్, ఫుడ్ ఐటమ్స్లో లేదు కాబట్టి ఆ 1,20,000 నేను కోల్పోతున్నాను. ఇలాంటి కండిషన్స్ కూడా మనం వ్యాపారస్తులు, బిజినెస్ మెన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది కదా అని అన్నీ తీసుకుంటే మళ్ళీ రేపు వాళ్ళ ఆడిట్లో కానీ వెరిఫికేషన్లో కానీ దాన్ని చూస్తే ఇంట్రెస్ట్, పెనాల్టీ అన్నీ కట్టాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దీన్ని జాగ్రత్తగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే, నేను ఈ 180 డేస్ అనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. పేమెంట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే నేను 180 డేస్లో ఆ పేమెంట్ వచ్చేసి ఉండాలి మనకి. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో చిప్ అతని దగ్గర కొన్నాను 30,000 మీద ఆ ట్యాక్స్ నేను క్రెడిట్ తీసుకోవాలంటే నేను కొన్న సప్లయర్, నాకు ఎవరైతే సప్లై చేశారో అతనికి నేను 180 రోజుల్లోగా పేమెంట్ చేసేసి ఉండాలి. చేయకపోతే నేను మళ్ళీ నాకు ఆ ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే తీసుకున్నానో ఆ 6 నెలల తర్వాత అది రివర్స్ అయిపోతుంది. కాబట్టి నేను పేమెంట్ సప్లయర్ కూడా కంపల్సరీగా 180 డేస్లోనే పేమెంట్ చేసేయాలి. ఇదొక మంచి వెల్కమ్ ఫీచరే, మంచి కన్వీనియంట్ వన్. ఎందుకంటే ఈ సప్లయర్కి కన్వీనియంట్ ఉండదు, వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం ఉండదు. ఇలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వేరే కంట్రీస్లో చాలా చోట్ల ఈ కాన్సెప్ట్ లేదు అసలు. ఓన్లీ ట్యాక్స్ కలెక్షన్ అండ్ పేమెంట్. అక్కడ సింపుల్ ట్యాక్స్ ఉంది. అంటే సింపుల్ అంటే నా మీనింగ్ ఏంటంటే తక్కువ రేట్లో ఉంది. 5%, 8%, 10% అలానే ఉన్నాయి. మన దగ్గర ఎక్కువ రేట్ ఉంది కాబట్టి మనకి ఈ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తేనే కన్వీనియంటు, ఇవన్నీ సిస్టంలోకి వస్తాయి, అందరూ సిస్టమైజ్ అవుతారు అనే ఉద్దేశంలో మన గవర్నమెంట్ ఇది పెట్టింది. కానీ ఈ అదర్ కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టడం మాత్రం కష్టంగా ఉంది అందరికీను. వీటిని నేను బిజినెస్లో వాడుతున్నా కూడా దాని మీద క్రెడిట్ తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది అని చాలా రిప్రజెంటేషన్ దాని మీద కూడా ఉన్నాయి. అది కూడా పోతే బాగుంటుందని అందరి ఎక్స్పెక్టేషన్. విత్ దిస్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, థర్డ్ టాపిక్ ఈజ్ ఓవర్. ఈ జిఎస్టీలో మన ఫోర్త్ టాపిక్ ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఇంతకుముందు చెప్పాను, మన థర్డ్ టాపిక్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ట్యాక్స్ మనం కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్ కట్టాలి అని. అంటే ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వాయిస్ రైజ్ చేయాలి, కస్టమర్ దగ్గర ఆర్ డీలర్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, గవర్నమెంట్ కట్టాలి. సప్లయర్ కలెక్ట్ చేయడం, గవర్నమెంట్ కట్టడం అర్థమైంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ మెకానిజం అని పొందుపరచబడింది. అది ఏంటంటే, ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు కాకుండా ఎవరైతే దాన్ని యూస్ చేస్తున్నారో, ఆ సర్వీసెస్ పొందుతున్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దానికి
జిఎస్టీ కౌన్సిల్ 19th మే నాడు లిస్ట్ పబ్లిష్ చేసింది, అనౌన్స్ చేసింది. అందులో ఉన్న ఐటమ్స్ అన్నిటికి కూడా రివర్స్ ఛార్జ్లో ఎవరైతే ఆ సర్వీసెస్ తీసుకుంటున్నారో రిసిపెంట్, సప్లయర్ కాకుండా రిసిపెంట్ ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని చెప్తాను. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, అడ్వకేట్స్ దగ్గర తీసుకున్న సర్వీసెస్, ఇన్సూరెన్స్ ఏజెంట్కి వచ్చే పేమెంట్సు అండ్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ మూడిట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అడ్వకేట్స్, ఇప్పుడు నేను ఒక బిజినెస్ యూనిట్ నాది, నేను అడ్వకేట్ దగ్గర సర్వీసెస్ తీసుకుంటే నార్మల్ కాన్సెప్ట్లో అడ్వకేట్ నాకు లీగల్ సర్వీసెస్ కింద బిల్ ఇవ్వాలి. తను సేమ్ మన 1 lakh బిల్ ఇచ్చాడు అనుకుందాం. రెగ్యులర్ సిస్టంలో తను 1 lakh మీద 18,000 ఛార్జ్ చేసి గవర్నమెంట్కి కట్టాలి. కానీ ఈ అడ్వకేట్ సర్వీసెస్ని రెగ్యులర్ ట్యాక్స్లో మినహాయించి రిసిపెంటే ట్యాక్స్ కట్టేటట్లు పొందుపరచబడింది. అంటే నేను బిజినెస్ మ్యాన్గా తన దగ్గర 1 lakh సర్వీసెస్ తీసుకుంటే నేను ఒక సెల్ఫ్ ఇన్వాయిస్ రైజ్ చేయాలి. తను ఇచ్చిన బిల్ మీద సెల్ఫ్ ఇన్వాయిస్ ఒకటి రైజ్ చేసి 1 lakh మీద సేమ్ 18,000 గవర్నమెంట్ కట్టేయాలి. కట్టిన తర్వాత ఈ అమౌంట్ని మళ్ళీ నేను క్రెడిట్ తీసుకోవచ్చు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే నేను ఒకవేళ అడ్వకేట్ కట్టుంటే అది మనకి ఇన్పుట్ అవుతుంది. అడ్వకేట్ తరఫున నేను గవర్నమెంట్ కడుతున్నాను కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని నేను మళ్ళీ నేను సేల్ చేసే ఐటమ్స్, ఇందాక చెప్పినట్లు కంప్యూటర్ని సేల్ చేసిన 1 లక్ష మీద 18%, 18,000 ట్యాక్స్. ఇక్కడ 1 lakh మీద మళ్ళీ సేమ్ 18% నేను గవర్నమెంట్ కడతాను. కానీ ఇదే నెలలో నేను దానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేను. 18,000 నా సేల్ మీద వచ్చింది, 18,000 నా ఇన్పుట్ క్రెడిట్ మీద వచ్చింది. ఈ రెండు సెట్ ఆఫ్ చేసి ఈ నెలలో నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఈ నెలలో ఒకటే ఇన్వాయిస్ ఉందనుకుంటే. కానీ ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇంకో ఇబ్బంది ఏంటంటే ముందు ఆ నెలలో ఆ 18,000 ఇన్పుట్ ట్యాక్స్ మీద రైజ్ చేసిన క్రెడిట్ని గవర్నమెంట్ కట్టేయాలి. మన గవర్నమెంట్ అకౌంట్లో, నా అకౌంట్లో, నా రిజిస్ట్రేషన్లో ఆ 18,000 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా ఉంటుంది. కానీ ఈ నెలలో తీసుకోలేను, నెక్స్ట్ మంత్ దాన్ని తీసుకోవచ్చు. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే మనకి వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అయిపోతుంది. నాకు ఈ లైబిలిటీ లేకపోయినా ఈ 18,000 గవర్నమెంట్ దగ్గర బ్లాక్ అయిపోతుంది మినిమం ఫర్ 1 month ఆర్ నెక్స్ట్ రిటర్న్ అప్లోడ్ చేసి కంప్లీట్ అయ్యి మ్యాచ్ చేసి క్లోజ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ డీమ్డ్ 2 months ఆర్ 1.5 month వరకు నాకు ఈ వర్కింగ్ క్యాపిటల్ 18,000 అందులో బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఈ రివర్స్ ఛార్జ్ క్యాలిక్యులేషన్లో కూడా నేను అడ్వకేట్ సరిపోయింది, అలానే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అలానే ఉంది, వాళ్ళకు కూడా నేనే కట్టాలి. ఎక్కడన్నా నేను ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీది సర్వీస్ తీసుకుంటే అతనికి కూడా బిల్ రైజ్ చేసిన దాన్ని 10,000 రైజ్ చేస్తే దాని మీద 12% ట్యాక్స్ అనుకుంటే 10,000 మీద నేను 1,200 రూపాయలు గవర్నమెంట్కి కట్టాలి. దాన్ని తర్వాత మళ్ళీ క్రెడిట్ తీసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ నా బిజినెస్కు సంబంధించిన ట్యాక్స్ రేట్స్తో పాటు ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, అడ్వకేట్ ఆర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర వాళ్లకు సంబంధించిన రేట్స్, వాళ్ళ హెచ్ఎస్ఎన్ కోడ్స్ అంటే వాళ్ళకి ఎంత రేటు నిర్ణయించబడింది అనేది కూడా నేనే చూసుకోవాలి. అది నా రెగ్యులర్ బిజినెస్ కాకపోయినా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక ట్రాన్సాక్షన్ అడ్వకేట్తో చేసినా అతనికి ఎంత అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఉంది అనేది తెలుసుకొని నేను చేయాల్సి ఉంటుంది. అది ఒకవేళ పొరపాటున చేస్తే కూడా నా అసెస్మెంట్ అప్పుడు కానీ అధికారులు కనుక్కున్నప్పుడు కానీ ఆ అమౌంట్ బట్టి తేడా ఉంటే దానికి ఇంట్రెస్టు ఆర్ దానికి అప్లికబుల్ పెనాల్టీసు ఏముంటే అవన్నీ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో చాలా క్లిష్టమైన ఆస్పెక్ట్ ఇది. ఎందుకంటే అన్ని రేట్లు మనకు తెలిసి ఉండాలి, ఆ రేట్లు మళ్ళీ మనం అప్లై చేయాలి. అది తప్పైతే దానికి తగిన పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్ కానీ మనమే భరించాల్సి ఉంటుంది. హెన్స్ దిస్ ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం టాపిక్. మన నెక్స్ట్ టాపిక్ జిఎస్టీలో ఇన్వాయిస్ గురించి. ఇన్వాయిస్ అనేది ట్యాక్సబుల్ ఐటమ్ సేల్ చేసినప్పుడు కానీ ట్యాక్సబుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు కానీ ఇన్వాయిస్ రైజ్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్డ్ డీలర్కి ఇది కంపల్సరీ ఇన్వాయిస్. ఎందుకంటే ఇన్వాయిస్లో ఏమీ ఉండాలి, ఎలా ఉండాలి అని అన్ని ఐటమ్స్ స్పెసిఫై చేశారు ఆ మోడల్ ఇన్వాయిస్లో. పర్టికులర్గా కామన్గా ఉండే ప్రతి ఇన్వాయిస్లో నేను సప్లయర్ అయినప్పుడు నా అడ్రస్సు, పేరు ఫుల్గా ఉండాలి. తర్వాత నా రిజిస్ట్రేషన్ నెంబర్, జిఎస్టీఐఎన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అందులో పొందుపరచాలి తప్పనిసరిగా.
ఇన్వాయిస్ నెంబర్ కూడా ఉండాలి అండ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఉంటుంది. అదే త్రూ ట్రాన్స్పోర్టర్ సప్లై చేసేటప్పుడు అయితే అంటే గూడ్స్ సేల్ చేసేటప్పుడు 3 ఇన్వాయిస్లు రైస్ చేయాలి. 3 కాపీలు ఉంటాయి. ఒరిజినల్ కాపీ ఫర్ ద బయ్యర్, సెకండ్ కాపీ ఫర్ ద ట్రాన్స్పోర్టర్ అండ్ థర్డ్ కాపీ విల్ బి రిటైన్ విత్ ద సప్లయర్ సెల్లర్ అంటే నేను. ఈ విధంగా 3 కాపీలు తయారు చేయాలి ప్రతి ఇన్వాయిస్కి. ఈ ఇన్వాయిస్లో ఎవరికైతే నేను సప్లై చేస్తున్నానో వాళ్ళకి వాళ్ళ అడ్రస్సు నేము కంపల్సరీగా ఉండాలి. ఇంకా వాళ్ళు రిజిస్టర్డ్ డీలర్ అయితే వాళ్ళ GSTN నెంబర్ కూడా ఇందులో పొందుపరచాలి తప్పనిసరిగా. ఇవి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే రిటర్న్స్లో అప్లోడ్ చేసేటప్పుడు ఇందాక చెప్పిన టాపిక్స్ ప్రకారం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తను తీసుకోవాలన్నా, నేను రిటర్న్లో అప్లోడ్ చేయాలన్నా నా GSTN నెంబర్ ఉండాలి, అతని GSTN నెంబర్ ఉండాలి. ఇది కామన్గా ఇన్వాయిస్లో టాప్లో ఉండే ఐటమ్స్. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్స్, ప్రోడక్ట్స్ మనం ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ సీరియల్ నెంబర్, ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ గూడ్స్ అయితే HSN కోడ్ అని ఇచ్చారు. ఈ HSN కోడ్లు సుమారు ఇప్పటికీ ఆల్రెడీ ఇచ్చిన వాటిలో 1200 చిల్లర అంటే 1300 లోపల ప్రోడక్ట్స్కి కోడ్స్ ఇవ్వడం జరిగింది. ఆయిల్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, టెక్స్టైల్స్, గార్మెంట్స్, పల్సెస్, కంప్యూటర్స్, హార్డ్వేర్ ఇలాంటి ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ అందులో చెప్పారు. వాటన్నిటికీ కోడ్స్ ఇచ్చారు. ఈ ఐటమ్స్ బట్టి వాటికి సంబంధించిన రేట్స్ కూడా నిర్ణయించారు. ఇంతకుముందు చెప్పాను రేట్స్ 0%, 5%, 12%, 18%, 28%. ఈ రేట్ మనం అమ్మే ప్రోడక్ట్ నెంబర్ 1 ఐటమ్ రాసి దాని పేరు రాసి HSN కోడ్ రాసి ఆ ఐటమ్ ఎన్ని ఐటమ్స్ ఇస్తున్నాం, 1 ఐటమా, 2 ఐటమా, 3 ఐటమ్సా. నేను కంప్యూటర్స్ చెప్పాను ఇందాక, అందులో 2 కంప్యూటర్లు అమ్ముతుంటే 2 కంప్యూటర్లు 2 క్వాంటిటీస్, ఈచ్ కంప్యూటర్ రేట్ ఆఫ్ 1 lakh అంటే 2 lakhs, టోటల్ 2 lakhs అమౌంట్ వేయాలి. 2 lakhsకి నేనేమైనా డిస్కౌంట్ ఇస్తున్నట్లయితే ఆ డిస్కౌంట్ వాల్యూ కూడా తగ్గించాలి. సపోజ్ 10% డిస్కౌంట్ ఇస్తే ఈచ్ కంప్యూటర్కి 10,000, ఇంకో కంప్యూటర్కి 10,000, 20,000. 2 lakhsలో 20,000 పోయిన తర్వాత 1,80,000 ఈజ్ ద నెట్ వాల్యూ ఆఫ్ మై ప్రోడక్ట్. ఈ వాల్యూ కూడా అందులో చూపించాలి. ఈ వాల్యూ మీద ఇప్పుడు నాకు అప్లికబుల్ ట్యాక్స్ GST ట్యాక్స్ ఏంటి అంటే 18%. అది ఎగ్జాంపుల్గా తీసుకుందాం 18%. ఈ 1,80,000 మీద 18% ట్యాక్స్ దాంట్లో చూపించాలి నేను. ఈ 18% నేను వితిన్ స్టేట్, ఇదే స్టేట్లో ఇంట్రా స్టేట్ అమ్మినట్లయితే CGST ఆ ట్యాక్స్ని 18% ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఈక్వల్గా ఇవ్వాలి. ఆ ట్యాక్స్ ఎంత అయింది, 1,80,000 మీద ట్యాక్స్ అమౌంట్ సపోజ్ ఇట్ కమ్స్ టు 36,000 అనుకుందాం. డిస్కౌంట్ లేదనుకుంటే 18,000 2 కంప్యూటర్ల మీద 36,000ని స్టేట్ గవర్నమెంట్కి 18,000, సెంట్రల్ గవర్నమెంట్కి 18,000 ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసి 2 కాలమ్స్లో చూపించి టోటల్ అమౌంట్ వేసుకోవాలి. అలానే నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంకొక కంప్యూటర్ కాదు, నెక్స్ట్ కీబోర్డ్ అమ్మాను స్మాల్ ఐటమ్, దానికి కూడా ఇదే HSN కోడ్ ఇవ్వాలి, రేట్ ఇవ్వాలి, దాని మీద వచ్చే ట్యాక్స్ దానికి అప్లికబుల్ రేట్ 12 అయితే 6% స్టేట్ గవర్నమెంట్, 6% సెంట్రల్ గవర్నమెంట్. ఈ అమౌంట్ కూడా టోటల్ వస్తుంది. ఇలా ఒక ఇన్వాయిస్లో అన్నీ రాసి టోటల్ అమౌంట్ వేసి ఇన్వాయిస్ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్వాయిస్ని పార్టీ తీసుకున్న తర్వాత తను అప్లోడ్ చేయాల్సి, తను వెరిఫై చేసుకుంటాడు ఇన్పుట్ క్రెడిట్ కోసం. ఈ ఇన్వాయిస్ బేస్ మీదే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆ సప్లయర్కి వస్తుంది. ఇవి నేను రిటర్న్స్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మంత్లీ. ఈ ఇన్వాయిస్ తర్వాత ఇంకా మనకి పేమెంట్ వోచర్ ఉంటుంది, రిసీట్ వోచర్ ఉంటుంది, రిఫండ్ వోచర్ ఉంటుంది, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. ఈ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఏంటంటే సపోజ్ నేను ఇచ్చిన ఐటమ్స్లో ఏదన్నా ఐటమ్ తనకి ఏదో వారంటీ వల్ల దేనివల్ల వాపస్ ఇచ్చేశాడు, దానికి నేను కరస్పాండింగ్ డెబిట్ నోట్ రైస్ చేయాల్సి ఉంటుంది ఆర్ క్రెడిట్ నోట్ రైస్ చేయాల్సి ఉంటుంది. నేను ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా దానికి సప్లై చేస్తే ఈ ఐటమ్స్ను మళ్ళీ రిటర్న్స్లో మంత్లీ నెక్స్ట్ మంత్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కూడా ఈ కరస్పాండింగ్ ఇన్వాయిస్ నెంబర్ వేయాలి, పార్టీ పేరు ఇవ్వాలి, తన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. ఇంకా ఈ ఇన్వాయిస్లో కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై అలా ఉంటాయి. అలాంటప్పుడు కాంపోజిట్ సప్లై అంటే ఒక ఐటమ్ అమ్మినప్పుడు సర్వీస్ కూడా చేయాల్సి వస్తుంది. ఒక ఎయిర్ కండిషనర్ సప్లై చేస్తున్నాను నేను యాజ్ ఎ సప్లయర్, ఎయిర్ కండిషన్తో పాటు ఇన్స్టలేషన్ కూడా ఇవ్వాలి.
దానికి రేట్ ఏది అప్లికబుల్ అనేది చూడాలి అంటే ఇది కాంపోజిట్ సప్లై అయింది. ఈ సర్వీసు ఈ ఎయిర్ కండిషనర్ లేకపోతే సర్వీస్ లేదు. సో ప్రిన్సిపల్ ఐటమ్ బికమ్స్ ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్కి అప్లై అయ్యే రేట్ 18% అయితే ఈవెన్ దట్ ఇన్స్టలేషన్ కూడా సేమ్ 18% అప్లికబుల్. కాబట్టి టోటల్ కాంపోజిట్ సప్లైకి కూడా ఈ కాంపోజిట్ సప్లైలో 18% బిల్ ఎయిర్ కండిషనర్ రాయాలి, సర్వీస్ రాయాలి. టోటల్ కలిపి 18% అప్లికబుల్ అవుతుంది. మామూలుగా సర్వీస్కి ఓన్లీ సర్వీస్కి అయితే వేరే రేట్ 12% ఉండొచ్చు. కానీ ఇది కాంపోజిట్ సప్లై కింద వస్తుంది కాబట్టి రెండు కలిపి ఒకటే రేట్, ఏదైతే ప్రిన్సిపల్ ఐటమ్ అవుతుందో ఆ రేటే దీనికి అప్లికబుల్. అలానే మిక్స్డ్ సప్లై ఉంటుంది. ఇడ్లీ వడ రెండింటికి వేరే రేట్లు ఉన్నాయనుకోండి, అయినా కూడా ఇండిపెండెంట్గా అవి సర్వ్ చేయొచ్చు. ఇడ్లీ సపరేట్గా సర్వ్ చేయొచ్చు, వడ సపరేట్గా సర్వ్ చేయొచ్చు. ఆ రెండింటికి ఒకదానికి 12 ఉందనుకుందాం, ఒకదానికి 18% ఉందనుకుందాం. ఒకే బిల్లు అయినా కూడా మిక్స్డ్ సప్లై కాబట్టి ఏ రేట్కి ఆ రేట్ సపరేట్గా వేసేయచ్చు. అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అతనికి అమ్ముతున్నట్లు అనమాట. ఇది బేసిక్ ఇన్వాయిస్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి జిఎస్టీలో నెక్స్ట్ టాపిక్, ఇంపార్టెంట్ అయిన టాపిక్ రిటర్న్స్ గురించి. ఈ రిటర్న్స్ మనం ప్రతి రిజిస్టర్డ్ డీలర్ కూడా ఎవ్రీ మంత్ మినిమం 3 రిటర్న్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ GSTR-1, అది ప్రతి నెల అంటే జూలైకి సంబంధించిన రిటర్ను, జూలైది సంబంధించిన రిటర్ను ఆగస్ట్ 10th కల్లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏమేమి అప్లోడ్ చేయాలంటే తను రైస్ చేసిన ఇన్వాయిసెస్ జూలైలో 10 చేస్తే 10, 100 చేస్తే 100, 1,00,000 చేస్తే 1,00,000, కోటి చేస్తే కోటి ఇన్వాయిస్లు కూడా నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 10th కల్లా అన్నీ ఆ GSTN పోర్టల్లో ఎంటర్ చేయాలి ఆర్ అప్లోడ్ చేయాలి. అంటే అన్లెస్ తనకి ఒక పటిష్టమైన స్ట్రాంగ్ కంప్యూటర్ సిస్టమ్ ఉంటే తప్ప, ప్యాకేజ్ ఉంటే తప్ప వీటన్నిటినీ అప్లోడ్ చేయడానికి సులువు అవ్వదు. లేకపోతే ఒక కోటి ఇన్వాయిస్లు, కోటి అంటే ప్రాక్టికల్ కాదనుకోండి, 10 లక్షల ఇన్వాయిసెస్ ఉండొచ్చు. చిన్న సర్వీసెస్ ఉన్నప్పుడు, చిన్న గూడ్స్ ఉన్నప్పుడు, తనకి వేరే లొకేషన్స్లో సేల్స్ అవుతున్నప్పుడు అవన్నీ ఒక 10 లక్షలు, ఒక 1000, ఒక సుమారు 1,00,000 అనుకుందాం. 1,00,000 ఇన్వాయిసెస్ ఉన్నాయంటే ఆ 1,00,000 ఇన్వాయిసెస్ని తను 10వ తారీఖు లోపల అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఈ సప్లై అంటే బిజినెస్ వాడికి మనం డీలర్కి సప్లై చేసాం ఈ 1,00,000 ఇన్వాయిసెస్. ఆ 1,00,000 మంది డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళ GSTN నెంబర్ ఇస్తారు, వాళ్ళందరివి తీసుకోవాలి. ఫస్ట్ టైం జరిగే ట్రాన్సాక్షన్లో కంపల్సరీగా వాళ్ళందరి దగ్గర వెండర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్స్ తీసుకోవాలి, GSTN నెంబర్సు. ఆ నెంబర్స్ మన ఇన్వాయిస్లో వేయాలి. ఆ ఇన్వాయిసెస్ నెక్స్ట్ మంత్ 10th కల్లా అప్లోడ్ చేస్తాం. ఈ అప్లోడ్ చేసిన తర్వాత సపోజ్ ఆ 1,00,000 మంది 1,00,000 ఇన్వాయిసెస్ ఒక 10,000 మందికి మనం అమ్మామనుకుందాం. 10,000 మందికి అమ్మితే ఆ 10,000 మందికి వాళ్ళ GSTN పోర్టల్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్లో ఈ ఇన్వాయిస్కు సంబంధించిన మనం ఎంతైతే ట్యాక్స్ అతని దగ్గర కలెక్ట్ చేశామో అతని రిటర్న్లో కనపడుతుంది. అతను ఆ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్ 2Aలో తను చూసి దాన్ని కన్ఫర్మ్ చేయాలి. చేసిన తర్వాత 15వ తారీఖు లోపల అవన్నీ మళ్ళీ మన రిటర్న్లో GSTR-2లో కనపడతాయి. ఆ GSTR-2 చెక్ చేసుకొని దాని మీద ట్యాక్స్ ఏమన్నా ఉంటే కట్టి 20th లోపల GSTR-3 రిటర్న్ గవర్నమెంట్కి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ క్రమంలో ఈ 1,00,000 ఇన్వాయిస్లో ఎక్కడన్నా తప్పు అప్లోడ్ చేసిన ఆర్ వెండర్ తను చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తను తీసుకోవడానికి నేను వేసిన ట్యాక్స్ తనకు వచ్చిన ఇన్వాయిస్లో కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాడు. అది చూసుకోవడం, కన్ఫర్మ్ చేయడం, ఓకే చేయడం, ఇవన్నీ ఆ 5 రోజుల్లో అయిపోవాలి. అయిపోయిన తర్వాత దాని మీద ట్యాక్స్ నేను ఎంతైతే ఈ 1,00,000 ఇన్వాయిసెస్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేశానో అది నేను ట్యాక్స్ 20th లోపల కట్టేసి ఫైనల్ GSTR-3 రిటర్న్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అంటే ఏ బిజినెస్ మ్యాన్కైనా ఇంతకుముందు మనకు ఎలా ఉండేదంటే సర్వీస్ ట్యాక్స్ తీసుకుంటే సర్వీస్ ట్యాక్స్ 6 monthsకి ఒకసారి రిటర్న్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈవెన్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కూడా ఎవ్రీ మంత్ ఈ 3 రిటర్న్స్ అటెండ్ అవ్వాల్సిందే. దాని తర్వాత క్వార్టర్లీ రిటర్న్ ఉన్నాయి కొన్ని. క్వార్టర్లీ రిటర్న్ ఎవరికంటే కాంపోజిట్ సప్లయర్కి. కాంపోజిట్ సప్లయర్ ఎవరు అనే డెఫినేషన్కి వస్తే
ఎవరైనా చిన్న టర్న్ ఓవర్స్ అంటే 75 lakhs లోపల ఉండాలి. ఈ 75 lakhs లోపల టర్న్ ఓవర్ ఉంటే వాళ్ళకు రెగ్యులర్ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ కాదు. ఆ రెగ్యులర్ ట్యాక్స్ అంటే ఈ 5%, 12%, 18%, 28% అప్లికబుల్ కాదు. మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్ అండ్ సర్వీసెస్లో 5%, వీళ్ళిద్దరికీ 1%, 2% మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. అంటే కాంపోజిట్ స్కీమ్ కింద వచ్చిన వాళ్ళు ఈ లో రేట్ 1%, 2%, 5% కడతారు. సర్వీసెస్లో మాత్రం ఈ 5% ట్యాక్స్ ఓన్లీ రెస్టారెంట్కి ఉంది, మిగతా సర్వీసెస్ ఎవరికీ లేవు. చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, వేరే ఎనీ ఆర్కిటెక్చర్ కానీ, ఎనీ ప్రొఫెషన్ వాళ్ళు ఏ సర్వీస్ చేసినా వాళ్ళందరికీ ఈ కాంపోజిట్ స్కీమ్లో రావడానికి అవకాశం లేదు. వాళ్ళు తప్పకుండా వాళ్ళకున్న రేట్లు మాత్రం కట్టాల్సిందే. ఎక్సెప్ట్ రెస్టారెంట్ సర్వీసెస్ 5% వస్తుంది. వీళ్ళకి క్వార్టర్లీ GSTR 4 రిటర్న్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు ఎలాగూ కొద్దిగా తక్కువ కాంప్లికేషన్ ఉంటుంది, మంత్లీ రిటర్న్ చేయాల్సింది ఉండదు. క్వార్టర్లీ ఒకటే రిటర్న్ ఫైల్ చేయాలి, 18th of సక్సీడింగ్ మంత్ ఆ లోపల ఫైల్ చేయాలి. అలానే GSTR 5, GSTR 6, GSTR 7 ఇంకా రిటర్న్స్ ఉన్నాయి. ఇవి నాన్ రెసిడెంట్స్కి సంబంధించిన ట్యాక్సబుల్ పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు 20th of నెక్స్ట్ మంత్ GSTR 5 రిటర్న్ ఫైల్ చేయాలి. అలానే ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటారు. ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ అంటే నాకు హెడ్ ఆఫీస్ ఉంది, నాకు డిఫరెంట్ ఒక 5-6 యూనిట్స్ ఉన్నాయి. నేను హెడ్ ఆఫీస్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉన్నదాన్ని ఈ 5-6 యూనిట్స్కి డిస్టింక్టివ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి కూడా నా హెడ్ ఆఫీస్లో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నేను ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ చేసుకోవాలి. నేను ఎవ్రీ మంత్ ఆ రిటర్న్ని 13th of నెక్స్ట్ మంత్ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ట్యాక్స్ డిడక్టర్ ఉంటారు. ట్యాక్స్ డిడక్టర్ అంటే సెక్షన్ 51 కింద ట్యాక్స్ డిడక్టర్ ఉన్నారు. అది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అమలు చేయలేదు, నెక్స్ట్ అనౌన్స్ చేస్తా అన్నారు, 3 months టైం ఇస్తానన్నారు. వాళ్ళు కూడా GSTR 7 రిటర్ను నెక్స్ట్ మంత్ 10th లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రిటర్న్స్లో మేజర్గా మనకి ఒక డిఫికల్ట్ అయిన విషయం ఏంటంటే, యాజ్ ఎ ఫస్ట్ రిటర్న్ తీసుకుందాం మనం. మళ్ళీ ఇప్పుడు 7 రిటర్న్స్ చెప్పాను. GSTR 1, GSTR 2, 3, 4, 5, 6, 7. ఈ 4, 5, 6, 7 కొద్దిగా తక్కువ మందికి ఉంటాయి. 1, 2, 3 మాత్రం ప్రతి సప్లయరు ప్రతి మంతు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే. ఆ విధంగా లెక్క పెడితే ప్రతి మంతు తను 3 అటెండ్ అవ్వాలి. 12 monthsకి ఇయర్ మొత్తంలో చూస్తే 36 రిటర్న్స్ అటెండ్ అవ్వాలి. ప్లస్ యాన్యువల్ రిటర్న్ కూడా ఒకటి ఫైల్ చేయాల్సి ఉంటుంది, GSTR 8 అని. యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడానికి మాత్రం చాలా సఫిషియెంట్ టైం ఉంది. అది మన ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో December 31st లోపల ఈ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కన్సాలిడేటెడ్ యాన్యువల్ రిటర్న్ అందులో ఫైల్ చేస్తాం. ఇందాక నేను చెప్పదలుచుకుంది మీకు GSTR 1, 2, 3 కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే వీటిని లింక్ చేసుకొని మన మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇందాక చెప్పాను, ఈ 1,00,000 ఇన్వాయిసెస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మనం నేను సప్లై చేశాను. వాళ్ళందరూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే నేను ఇవన్నీ సరిగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినప్పుడే తన క్రెడిట్ వస్తుంది. ప్లస్ అదే ఇన్వాయిస్కి సంబంధించి తను మళ్ళీ ఆ నెక్స్ట్ నా దగ్గర కొన్న తను ఇంకొక 10 మందికి సేల్ చేసి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ చైన్ లింక్ ఉంటుంది. ఎక్కడైనా సరిగా పొరపాటు చేస్తే, ఈ ఫిగర్స్ సరిగా లేకపోతే, ట్యాక్స్ కట్టకపోతే ఆ నెక్స్ట్ వాళ్ళకి రాదు. అంటే నేను ఈ 1,00,000 ఇన్వాయిసెస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక 5గురికి సంబంధించిన ట్యాక్స్, ఆ ఇన్వాయిస్కి సంబంధించిన ట్యాక్స్ కట్టకపోతే నేను నెక్స్ట్ నా దగ్గర కొన్న వాళ్ళకి ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. అలానే అతనికి రాకపోతే ఆ నెక్స్ట్ చైన్ వాళ్ళకు కూడా అతని దగ్గర కొన్న నెక్స్ట్ 10 మందికి ఒకళ్ళిద్దరికి ఎవరుంటే వాళ్ళు ఆ కరస్పాండింగ్ చైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి ఉండదు. అంటే నేను సిన్సియర్గా ఉండాలి, నా ట్యాక్స్ కట్టాలి, రిటర్న్ అప్లోడ్ చేయాలి, అప్పుడే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. అలానే వాళ్ళు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే నాది కరెక్ట్గా ఉండడంతో పాటు వాళ్ళు కూడా నాకు ఇంతకుముందు చెప్పినట్లు 180 daysలో నాకు పేమెంట్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోగలరు. అంటే వాళ్ళకి 2 కండిషన్స్, నేను సరిగా అప్లోడ్ చేయాలి, ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు నాకు 180 daysలో పేమెంట్ కూడా ఇవ్వాలి. అంటే ఫస్ట్ మంత్లో వాళ్ళ క్రెడిట్ వచ్చేస్తుంది, కానీ 180 daysలో వాళ్ళు పేమెంట్ చేయకపోతే ఆ అమౌంట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఈ విధంగా రిటర్న్స్ అన్నీ అటెండ్ అవ్వాలంటే చిన్న బిజినెస్ వాళ్ళకి మాత్రం ఒక సెపరేట్ పర్సన్ని పెట్టుకొని ఎంగేజ్ చేసి
బిజినెస్ రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు పార్ట్ టైం అకౌంటెంట్స్తో చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు సపోజ్ ఈవెన్ 50 lakhs 1 crore టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు కూడా పార్ట్ టైం అకౌంటెంట్స్తో రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పార్ట్ టైం అకౌంటెంట్స్ మీద డిపెండ్ అయితే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఎవ్రీ మంత్ వాళ్ళు అటెండ్ అవ్వాలి, ప్లస్ అవతల వెండర్ కూడా సరిగా చేశాడా లేదా, మనం ఎవరి దగ్గర అయితే సప్లైస్ మెటీరియల్ కొన్నామో వాళ్ళందరూ కూడా సరిగా చేశారా లేదా, వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళతో కరస్పాండ్ అవ్వాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, అవన్నీ రెక్టిఫై చేయించాలి, మళ్ళీ వాళ్ళతో ఓకే చేయించాలి, ఆన్లైన్లో అప్రూవ్ చేయాలి. ప్లస్ ఈ కంప్యూటర్ సిస్టమ్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి పూర్తిగా. ఇవి కూడా లేకపోతే చాలా కష్టం ఉంది. కాబట్టి ఈ క్వాలిటీ, క్వాలిఫికేషన్, టెక్నాలజీ, ఇంటర్లింక్ అన్నీ అయి ఉన్నాయి. దీంతో ఈ కాస్ట్ అంతా వీళ్ళు భరిస్తున్నట్లే. గవర్నమెంట్కి మాత్రం అప్లోడ్ చేయడంతో సాఫ్ట్వేర్ ఒకటి ఇన్వెస్ట్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్తోనే వాళ్ళకి సరిపోతుంది. తర్వాత ఈజీగా ఆన్లైన్లో అంత సాఫ్ట్వేర్ చేసేస్తుంది. కాబట్టి బర్డెన్ ఈజ్ టు స్మాల్ బిజినెస్ పీపుల్. దీన్ని కూడా ప్రభుత్వ దృష్టికి చాలామంది తీసుకెళ్లారు. ఈ డిఫికల్టీస్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా కాలక్రమేణా ఇది కూడా సాల్వ్ అవుతుంది అనుకుంటాను. ఇంకా కొంచెం రిలాక్సేషన్స్ కానీ ఏమన్నా అమెండ్మెంట్స్ ఇస్తే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. దీంతోపాటు ఈ అన్ని టాపిక్స్లో కూడా ఇప్పుడున్న యాక్ట్ చూసుకోవడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్స్ ఇచ్చింది. మొన్న ఒక వారం కిందట కూడా 4 రోజుల కింద కూడా ఒక్కరోజే 51 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్స్ అన్నీ చదువుకొని వాటికి ఏవి అప్లికబుల్ అవి చూసుకొని వాటితో పాటు ఈ రిటర్న్స్ ఫైల్ చేయడం, ఇన్వాయిస్ రైజ్ చేయడం, అమెండ్మెంట్స్ ఉంటే చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవడానికి కూడా సెపరేట్ స్పెసిఫిక్ క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ అవసరం. దీనికి సంబంధించిన అందుకే ఇప్పటికే చాలామంది చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ మిగతా ప్రొఫెషనల్స్ ఎవరైతే వీటిలో డీల్ చేస్తున్నారో, కొంతమంది అడ్వకేట్స్ కానీ కాస్ట్ అకౌంటెంట్స్ కానీ వాళ్ళు కూడా డీల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. వాళ్ళ సలహాలతో చాలామంది ఈజీగా ముందుకెళ్ళగలుగుతున్నారు. లేకపోతే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ అన్ని నోటిఫికేషన్స్ చదువుకొని ఇంత యాక్ట్ చదువుకొని బిజినెస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మేము అబ్జర్వ్ చేసింది మాలాగా చార్టెడ్ అకౌంట్స్ అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం సీజన్లో. విత్ దిస్ 6th topic is also completed. Thank you, sir.